ఈ ఫోటోలో కనిపిస్తున్న మొక్కను చూసారా? అదేదో పిచ్చి మొక్క అనుకోనేరు. ఆయుర్వేదంలో దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దాని పేరు కర్పూరవల్లి. ఇండియన్ బోరస్ లేదా వామాకు అని కూడా పిలిచే దీన్ని ఒక అరుదైన మూలికగా చెబుతుంటారు. మందమైన ఆకులు, తేలికపాటి మృదువైన పువ్వులతో మసాలా కర్పూరం వాసన కలిగి ఉంటుంది. కర్పూరం వాసనను పోలిన ప్రత్యేక సువాసన ఉండడం వల్ల దీన్ని కర్పూరవల్లి అని పిలుస్తుంటారు. చిన్న చిన్న కాండాలతో పెరిగే ఈ మొక్కను ఇంటి పెరట్లో ఎంచక్కా పెంచుకోవచ్చు. ఈ ఆకులతో బజ్జీలు వేసుకోవచ్చు, పచ్చడి పెట్టుకోవచ్చు, ఆకులను నీటిలో మరిగించి తాగొచ్చు లేదా సూప్లా కూడా చేసుకోవచ్చు. జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, నోటిపూత, గొంతు వాపు వంటి సమస్యలకు కర్పూరవల్లి ఆకుల రసం ఒక ప్రకృతి వైద్యంగా ఉపయోగపడుతుంది. ఈ ఆకులను కాచి ఆవిరి పట్టుకుంటే ఛాతీలో పేరుకున్న కఫం తొలగిపోతుంది. కర్పూరవల్లి కషాయం శ్వాసనాళాలను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. కర్పూరవల్లి ఆకుల రసాన్ని తాగితే అజీర్తి, పొట్టనొప్పి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కర్పూరవల్లి రసం చర్మ దద్దుర్లు, పొడి చర్మం వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. తామరవాపు, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు ఉపయోగపడుతుంది. కర్పూరవల్లి ఆకులను తరికి పేస్ట్లా చేసి గాయాలపై పెడితే ఉపశమనం కలుగుతుంది. ఈ మొక్కలోని పోషక గుణాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. కర్పూరవల్లి మొక్కను చిన్న కాండాలను నాటడం ద్వారా పెంచుకోవచ్చు. ఎక్కువ నీరు అవసరం లేదు. సూర్యకాంతి ఉండే ప్రదేశంలో పెంచడం మంచిది.